నిన్న ఒక తాగుబోతు పక్క రాష్ట్రం తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి గురించి మొరుగుతా ఉన్నాడు. ఆ తాగుబోతు ఎవడో జనరల్ తాగుబోతు అయితే మేము కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఆ తాగుబోతు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి తాగుబోతు కేసీఆర్. ఇతగాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా మొరుగుతానే ఉన్నాడు. అయితే ఈరోజు ఈ టిష్యూ పేపర్ వాడి పడేసిన టిష్యూ పేపర్ అయినటువంటి ఈ కేసీఆర్ వాడి పడేసిన టిష్యూ పేపర్ని ఎందుకన్నానంటే, ఇతగాడు అధికారం కోల్పోయి 3 నెలలు అవుతా ఉంది. లాస్ట్ డిసెంబర్లో ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళ పార్టీ నుండి 3 నెలల్లో 100 రోజులు తిరిగేలోపు ఆ సంఖ్య 21కి వచ్చింది. ఇంకో 12 మంది ఎగిరిపోవటానికి రెడీగా ఉన్నారంట. అంటే ఈయన పార్టీలో మిగిలిపోయేది 9 మంది. ఈయన కుమారుడు, ఈయన మేనలుడు, ఇంకా మాకొద్దు ఈ యదవులు అని కాంగ్రెస్ పార్టీ వదిలేసినటువంటి యదవులందరూ కూడా మిగిలిపోయే పార్టీ బీఆర్ఎస్. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది కదా. అధినేత అని చెప్పుకునేటటువంటి ఒక తాగుబోతు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తాగుబోతు గురించి వాళ్ళు ప్రజలైతే ఏమైతే అనుకుంటా ఉన్నారో అయ్యే చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా ఈ క్యాండిడేట్ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఈ తాగుబోతు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మాత్రం 20 సంవత్సరాల్లో ఏమీ లేదంటాడు. 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణను పరిపాలించకపోయినప్పటికీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఈ యదవ ఏడుస్తూ ఉంటాడనమాట. 2004లో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అప్పటి నుండి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. ఆ తర్వాత ఈ తాగుబోతు వచ్చాడు. ఈ తాగుబోతు ఎలా వచ్చాడంటే, మొట్టమొదట ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తాను తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి మాట తప్పి అవకాశం రాగానే ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని ఈ తాగుబోతు ఎక్కాడు. 9 సంవత్సరాలు 2014 నుండి 2023 వరకు 9.5 సంవత్సరాలు ఈ తాగుబోతే పాలించాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2004 నుండి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేదు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ తాగుబోతోడు చంద్రబాబు నాయుడు గారి మీదే పడేడుస్తూ ఉన్నాడు. అయితే ఆయన 1994 నుండి 2004 వరకు చేసినటువంటి నాటినటువంటి అభివృద్ధి బీజాల వల్ల ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా ఉందన్న సంగతి మాత్రం ఈడు ఒప్పుకోడు. ఈడు కొడుకు మాత్రం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడో ఒప్పుకున్నాడు. కానీ 20 సంవత్సరాలుగా అధికారంలో లేని చంద్రబాబు నాయుడు గారి వల్ల వీడికి ఏదో నష్టం జరిగిందంట. ఏమంటాడంటే, డర్టీ పాలిటీషియను, మూర్ఖుడు, దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు అంటాడు. ఇవన్నీ ప్రజలు నీ గురించి అనుకుంటున్నారు నాయన, చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు. డర్టీ పాలిటీషియన్ ఎవరవుతారో ఒకసారి డిస్కస్ చేద్దాం. డర్టీ పాలిటీషియన్ అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఏ మహిళ కూడా సారాయి వ్యాపారం, అక్రమ వ్యాపారం చేసి తీహార్ జైల్లో ఊచలు లెక్క పెట్టలా. నీ కూతురు ఎక్కడుంది ఈరోజు? అక్రమ సారాయి వ్యాపారం చేసి తీహార్ జైల్లో ఊచలు లెక్క పెడతా ఉంది నీ కూతురు. ఇప్పుడు ఎవడురా డర్టీ పొలిటీషియన్, నువ్వా చంద్రబాబు నాయుడు గారా? ఆ తర్వాత నీ కొడుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో అతి త్వరలో లోపలికి వెళ్ళబోతా ఉన్నాడు. రాజకీయ నాయకులవి, హీరోలవి ఫోన్లు ట్యాప్ చేశాడంట నీ సుకుమారుడు, నీ పుత్రుడు. అరే అయినా నాకు డౌట్, హీరోయిన్లు అంటే ఏదో వేరే కారణాల వల్ల చేశాడు అనుకుంటున్నాను, కానీ హీరోల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు కేసీఆర్ నీ కుమారుడు? అదే అంతుపట్టట్లా అసలు ఇతను హీరోల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశాడు అనేది. ఇంకో విషయం ఏంటంటే, టాలీవుడ్లో ఒక యువ జంట పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయారు. అందరు చాలా మంది విడిపోతారులే, కానీ ఈ విడిపోవడంలో స్పెషాలిటీ ఏంటంటే, నీ సుపుత్రుడు ఫోన్ ట్యాపింగ్ చేయటం వల్ల వాళ్ళ కాపురాల్లో గొడవలు వచ్చి విడిపోయారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవడరా డర్టీ పొలిటీషియను? నీ సుపుత్రుడు నువ్వు కాదా? చంద్రబాబు నాయుడు గారిని అంటావా నువ్వు? ఎందుకులే, ఇప్పుడు అదంతా వేరే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ వెళ్తుంది. కానీ అంటే చాలామందికి డౌట్ ఉంది, హీరోల ఫోన్ నేను ఎందుకు ట్యాపింగ్ చేశాడా అనేది చాలామందికి డౌట్ ఉంది. అందుకని అడిగా అనమాట. హీరోయిన్లు అయితే ఏదో వేరే కారణాల వల్ల చేశాడు అనుకోవచ్చు, హీరోల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశాడు అది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాబట్టి. సరే, తర్వాత నువ్వేదో పెద్ద ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏదో కట్టావంట కదా, ఆ ప్రాజెక్టులో జరిగిన అవకతవకల వల్ల నువ్వు లోపలికి వెళ్తావు. కుటుంబం ఒకళ్ళు తీహారు, ఒకళ్ళు చర్లపల్లి, ఒకళ్ళు చంచలు కూడా జైలు పంచుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీరా చంద్రబాబు నాయుడు గారిని డర్టీ పాలిటీషియన్, దుర్మార్గుడు, మూర్ఖుడు అనేది? నువ్వా? సిగ్గుందా కేసీఆర్? అయినా మా చంద్రబాబు నాయుడు గారికి ఒక హ్యాబిట్ ఉంది. ఏంటంటే, వాడెంత ఎదవైనా ఆయనకు పరిచయం ఉంటే, ఆ ఎదవ కష్టాల్లో ఉంటే వచ్చి పరామర్శించేటటువంటి ఒక హ్యాబిట్ ఉంది. అలాగే మొన్న బాగా దొబ్బిదాగి బాత్రూంలో పడి తొంటిరగ మింగుకున్నావు కదా, అప్పుడు కూడా నిన్ను పరామర్శించడానికి ఆయన హాస్పిటల్కి వస్తే మా ఎవరికి నచ్చలేదు. కానీ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాబట్టి
సరే పరామర్శించారు, నువ్వు కూడా త్వరగా కోలుకోవాలని కోరుకున్నావు. అయితే ఇప్పుడు 2024 నీకున్న మందు అలవాట్లు కావచ్చు, ఇంక వేరే వేరే అలవాట్ల వల్ల నువ్వు 2029 వరకు ఉండి పోటీ చేస్తావో చేయవో కూడా తెలియని పరిస్థితి. అయినా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాబట్టి నువ్వు బతికుండాలి, నువ్వు అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి, నేనుండాలి, అందరం ఉండాలి అని అనుకుంటాం. కాబట్టి నువ్వు బాగుండాలి, నువ్వు 2029లో పోటీ చేయాలి, మళ్ళీ ఓడిపోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇక డర్టీ పాలిటీషియను, దుర్మార్గుడు, మూర్ఖుడు అని వాడి పడేసినటువంటి టిష్యూ పేపర్ గాడివి నువ్వు మాట్లాడేవనుకో జనాలు డాష్తో నవ్వుతున్నారు. దేంతో నవ్వుతున్నారు? డాష్తో నవ్వుతున్నారు. కేసీఆర్, నీకు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో నీకు నిలబెట్టడానికి అభ్యర్థులు లేనటువంటి టిష్యూ పేపర్ గాడివి నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది. అధికారం కోల్పోయిన 3 నెలల్లో సగం మంది ఎమ్మెల్యేలు దొబ్బేశారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? గుర్తుపెట్టుకో, 2019లో మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2023 వచ్చే నాటికి ఆ సంఖ్య 19కి తగ్గిపోయింది. కొంతమంది వెళ్ళిపోయారులే, వాళ్ళ గురించి అసలు అనవసరం. ఇప్పుడు 19కి తగ్గిపోయినా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే 24 ఓట్లతోటి ఎమ్మెల్సీ కొట్టాం. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా. నీ సంగతి ఏందిరా? 39 మంది ఎమ్మెల్యేలు నువ్వు గెలుచుకుంటే సగం మంది దొబ్బేస్తే ఇప్పుడు నీకు నిలబెట్టడానికి క్యాండిడేట్లు లేరు, ఎంపీ క్యాండిడేట్లు. 2024 లోక్సభ ఎలక్షన్స్కి నీ పార్టీ తరపున నిలబెట్టడానికి ఎంపీ క్యాండిడేట్ లేదు. ఎవరికైతే నువ్వు క్లియరెన్స్ ఇచ్చావో ఆవిడ కూడా కడియం కావ్య అనుకుంటా, ఆవిడ కూడా యాక్ట్ అని ఊసేసి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈ టైంలోనైనా, అంటే ఇక ఈ టైంలో అంటే ఏమంటున్నానంటే పెద్దోడి అయిపోయావు, 70 దాకా వచ్చినాయి నీకు కూడా. కాబట్టి ఈ టైంలోనైనా నీకున్నటువంటి విలువ కాపాడుకోవాలని చెప్పేసి తెలుగు యువత ఆంధ్రప్రదేశ్ తరపున నీకు బుద్ధి చెప్తా ఉన్నాం.